అరే అమ్మా మనం ఎంత ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం రా అసలు. నార్మల్ ఎంజాయ్మెంట్ కాదు, అది హీరో లెవెల్ ఎంజాయ్మెంట్ చేద్దాం అనుకున్నాం. సరే ఎగ్జామ్స్ దగ్గర మనం ఒక మంచి రేసింగ్ స్టార్ కావాలంటే మంచిగా ప్రిపేర్ కావాలి. ఎట్లుంటే మనకి ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి మంచిగా ప్రిపేర్ కావాలి. మంచిగా ప్రిపేర్ అయ్యి రాసి మనం రేసింగ్ స్టార్ కావాలి. ఎట్టుగా మన గోల్స్ మీద మనం ఫోకస్ పెట్టుకుంటే ఎట్లాంటి మనం లేకుండా మంచిగా సక్సీడ్ అవుతాం. సో అట్లాంటి ప్లాన్స్ నేను చేస్తాను సార్. ఇట్లా చేసి మనం సక్సీడ్ అవ్వాలి. ఇంకొక 5 డేస్లో ఎగ్జామ్స్, ట్రైనింగ్, కోచింగ్ ఉంటుంది. ఎగ్జామ్స్ ట్రైనింగ్ ఎట్లా రాయాలని పెడతారట. మొత్తం 6 స్టార్ కావాలంటే ఒక పెద్ద మంచి ఉండాలి. అంతే, వేరే ముచ్చటనే ఉండదు. గట్టిగా నువ్వా నేనా ఇద్దరం ఇట్లా ఎవరో ఒకరు కావాలి. మనం చేసిన ఘోరం తెరవద్దు అసలు. ట్విస్ట్ పెట్టి కూడద్దు. ఇది మాత్రం పక్కా తెలుసుకో, మైండ్లో పెట్టుకో. అర్థమైందా? ఎప్పుడైనా ట్విస్ట్ అని చెప్పి ఆ ట్విస్ట్ వాళ్ళకి పైసలు ఇప్పించి మా ఎవరికి రావద్దని చెప్పి ఒక 2-3 పిచ్చేసిలేక అట్లా ఆ గ్యాంగ్లో వాళ్ళకు కూడా వాళ్ళకి రాకుండా వాళ్ళు కూడా రావద్దని తీసుకున్నట. ఒక ట్విస్ట్ ఏంటిదంటే ఏంటంటే పిచ్చి పిచ్చి మంత్రాలు చేసుకుని మీరు ఎత్తాలట ఇట్లా ఫ్యామిలీ వాళ్ళు. అంటే ఎవరు అనేది అసలు తెలుస్తలేదు. వీళ్ళే ఇక ఒకరు సుకేష్, ఒకరు ఇంకెవరెవరో ఉండరు పేర్లు. వాళ్ళు దొరికి వాళ్ళని తీసుకుంటా ఉన్నారు కంట్రోల్లోకి. వాళ్ళు రాస్తారట కూడా ఎగ్జామ్, కానీ ఏమైతే చూడాలి. మామే కూడా అయింది. ఈ రైజింగ్ స్టార్ వెబ్ సిరీస్లో దగ్గర పడుతుంది కాబట్టి ఎంత కొంచెం మంచిగా అందరితో మంచిగా మెదలాలి, కానీ కొంచెం దూరంగా ఉండాలి అందరికీ. ఎందుకంటే ఆల్రెడీ దగ్గర పడ్డది. మొత్తం మంచిగా మెదిలి అన్నీ వేసి మంచిగా ఉంటే మనకి మంచిది. ఎందుకంటే అందరితో మంచిగా ఉంటే మనకి ఏం కదా. ఎందుకంటే వేరే వాళ్ళతో ఎట్లా ఉంటే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లీడ్ అవుతాయి. ఏంటిది అనే సంగతి వల్ల మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వస్తాయి కాబట్టి అప్పుడేగా మంచిగా ఉండాలి. ఇప్పుడు ఎగ్జామ్ కూడా చదువుతాం, మంచిగా ప్రిపేర్ కావాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. ఎట్లా టీచర్ కావాలి, ఫోకస్, గోల్ మీద ఫోకస్ అంతే. ఒక్కొక్క ముచ్చడం అనేది లేదు. నా ఒకటే ఉన్నది, క్రికెటర్ కావాలంటే నా అందరికి ఒక పెద్ద తోపు రైజింగ్ స్టార్ ఉంది కావాలి. ఇంతకు మించి నేను ఇంకొకటి ఇంకొకటి నాకు గోల్ లేదు. ఇట్స్ ఫైనల్ డెసిషన్ ఆఫ్ మీ. అంతే, ఇంకొకటి కూడా ఆలోచించను నేను. ఇంత కూడా నుంచి తెలుసుకోవాలి అందరూ. పెట్టుకోవద్దు నన్ను ఒక్కొక్కరికి కౌంటర్లు అంటే కౌంటర్లు పడతాయి. అప్పటి వరకు సైలెంట్గా ఉండాలి అందరంతా. ఎగ్జామ్స్ ఆల్రెడీ వచ్చేసిన డేటు, మనకు కావాల్సింది మనం కావాలి. నేను ట్విస్టులు తెలిసినాయి, అన్నీ తెలిసినాయి. నేను చేసుకున్నా కానీ సపోర్ట్ అయిపోయి ఉండాలి. మనకి ఏం తెలియదంతా చిప్పడేయాలి. ఈసారి నాకు సక్సెడ్ కావాలి. ఎందుకంటే అట్లా సెషన్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, సవకాలు ఉన్నాయా చూడరా. మీరు ఇక్కడ పిచ్చి పిచ్చి తిరుగుతా ట్రైనింగ్ సెషన్ కోచింగ్ సెషన్ పెట్టుకున్నంత గోల్ ఉన్నదే మీకు రైజింగ్ స్టార్. ఎందుకురా మీకు నడువుర్రి చక్కగా ప్లేస్ కాడికి ఇంత పెట్టుకోదు. 2 days 3 daysలో మోస్ట్ 2 days అనుకోవచ్చు. ఇక ఎగ్జామ్ రాయాలి, రైజింగ్ స్టార్ కావాలి అంటే ఎంతమంది అనుకుంటారు. మీరు ఎందుకు ఇట్లా చేస్తాను ఇంత ఉండాలి కాన్ఫిడెన్స్ వల్ల. అవును గాయస్, కమాన్ ప్రిపేర్. గట్టిగా వెళ్ళి కావాలి. సైక్లింగ్ కూడా ఎట్లా చేస్తాను అట్లా చూసుకోర్రి. ఇంత గట్టిగా దొక్కాలి. మళ్ళీ మామూలుగా చూసుకొని కూడా దొక్కాలి. మళ్ళీ గేదెని చెప్పిరా నేను చేసిన సైకిల్ రేజ్ ఇయ్యి. వెహికలింగ్ కూడా బాగా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఇచ్చిళ్ళు, నేను అందరూ కావాలంటే ఖచ్చితంగా ఇది కావాలి. నేను నా ఆర్ట్ చెప్తా పూల్ డబల్స్ చెప్తా. స్టిల్ ఉన్న డబ్బు స్మెల్ ఉంది. మీకు చెప్తాను క్రికెట్ ఆడుకోక ఎంత డిఫెన్స్ ఎట్లా ఆడాలని. ఇక్కడ ఉండేటోళ్ళు మామూలుగా ఉండరు, మనమే కాదు ఫేస్ చేసుకునేది. తోలుపు పోయేటోళ్ళతో కొట్టిన వాడు గట్టిగా హార్డ్ ఉండాలి వరస్ని ఎదుర్కోనికి. ఇంత హార్డ్ బౌలింగ్ వేసిన అవుట్ ఇదే అట్లా ఉండాలి. ఇంత గోల్స్ మీద ఫోకస్ ఉండాలి, ట్రిక్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో 1 day ఎగ్జామ్కి ఉన్న ఫస్ట్ స్టడీ గేమ్స్ గురించి, కరెంట్ అఫైర్స్ గురించి, జీకే గురించి బాగా నేర్చుకోవాలి. అండ్ సబ్జెక్ట్స్ గురించి బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఎగ్జామ్కి అవే వస్తాయి. వాటి మెయిన్గా అయితే కోచింగ్ క్యాంప్ చేసి ఇప్పుడు చేసి నెక్స్ట్ చదువుకొని పోదాం. లాస్ట్ పుట్టుబడి చదువుకుందాం. నేను బ్రేవ్ లేచి వరకు మొత్తం చదువుకుంటే మధ్య ఒక 2-3 రోజులు అనుకుందాం. అంతే, నిద్ర లేకుండా కాదు. తర్వాత రోజు అనుకునే ఇంకా మొత్తం అంతా అని ఫస్ట్ టు ఫోకస్. ఎంత ఫోకస్ రైజింగ్ స్టార్ కానీ కమాన్. నేను ఉన్నా కాబట్టి చెప్తాను, మొత్తం ఫోకస్డ్గా ఉండాలి. అండ్ మన కోని మనం రీచ్ కావాలి. ఇట్స్ అవర్ ప్రైడ్ నీడ్స్. కాబట్టి ఇంకా హార్డ్ ఉండాలి మొత్తం వర్క్ అంతా. సో కీప్ ఇన్ మైండ్ అదంతే. కోన్ ఇంతవరకు అయితే అంతవరకు ఇవ్వరు, కానీ బట్ ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి. నార్మల్గా పెట్టుకున్నంత మాత్రం అయిపోయి
ఏ ఏం మనుషులు రా, ఎగ్జామ్ రా, చదువుకుందాం రా, మంచిగా చదువుకోరు. ఇవి క్వశ్చన్ వస్తుంది, ఇట్లా మైండ్లో పెట్టుకో. ఇక ఆట కూడా ఆడదాం, ఇట్లా అంతే. ఫోకస్డ్గా ఉండు, మైండ్లో ఇది పెట్టుకున్నప్పుడు మీ మైండ్లో ఉండాలి అంతే, ఫిక్స్. ఎగ్జామ్ ఏం క్వశ్చన్ వస్తుంది, ఏ ట్రిక్ ఉన్నది, అట్లనే ఏమైంది అని చెప్పేసి రైజింగ్ స్టార్ కాంపిటీషన్ కూడా ఉంది కాబట్టి అంత పోరాడదాం అంతే. ఇక కోచింగ్ అండ్ ట్రైనింగ్ హెల్స్ కంప్లీటెడ్ అండ్ ఒక్కసారి కూడా అట్లా ట్రై చేసినట్టు చేద్దాం. నేను స్టడీ కూడా అయిపోయింది ఇప్పటివరకు. మళ్ళీ గంట అంటే బ్రేక్ అయిపోయినాక గంట చదువుకొని చక్కగా తిని వండుకున్నాడ. ఇట్లా రేపు పొద్దున్న ఎగ్జామ్ రాయడానికి పోవాలి. మర్చిపోయినాం ఇప్పటికీ హార్డ్ వర్క్ చేసి. సో నీట్ హార్డ్ వర్క్ ఇంకా ఉంది. సో నెక్స్ట్ రేపు ఎగ్జామ్ రాసినాక ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనేది చూద్దాం ఏమైద్దో. అరే ఎగ్జామ్ అని పోతాను బాగా రానడు రా. ఎగ్జామ్ ఉంది సైకిల్ రేసులో అట్లా వేసినట్టు ఉంటుంది, కొంచెం ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. ఒక్కొక్కరు చక్కగా తెలిసి ఏమేమి రాయాలి ఎగ్జామ్, ఏమత్తే ఏం రాయాలి అట్లా ఇట్లా ఏం చెప్తే ఏం చేయాలని చెప్పి మొత్తం మంచిగా అటుగా అట్లా ఎవ్వరికి భయపడద్దు. నీకు అక్కడ జరిగేటప్పుడు ఎగ్జామ్ అయిపోయినా నెక్స్ట్ డే వెళ్తారు, ఎవరేం చేసినా భయపడద్దు. నువ్వు ఏమైనా నువ్వు మాత్రం ఫోకస్ దట్స్ అమ్మాయ్యా. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి బయటికి వచ్చినాం. ట్విస్టులు కూడా బాగానే ఎదుర్కొన్నాం. చెప్పినా ఇంకొక ట్విస్ట్ ఎదుర్కొన్నది. ఎగ్జామ్ హాల్లో చీటింగ్ చేసి మొత్తం తెలుసుకొని రాసుకున్నారు అందరూ. అందులో మా కాకుండా ఎవరైతే ఇచ్చిలో వాళ్ళకి ఆన్సర్లు చెప్పిళ్ళు. ప్లస్ మళ్ళీ ఇంకొకటి ఏంది, ఎగ్జామ్ అయితే మంచిగానే రాసినాం. ట్రైనింగ్ ఉంటుంది అంటారు, అంటే మ్యాథ్స్ ఉంటాయట అన్నీ, ఎవరెవరు అనేది కాంపిటీషన్స్ మొత్తం వీటిలో మొత్తం ఎదుర్కొంటారట. ఎల్లుండి వరకు డిసైడ్ హూ విల్ విన్. కథం రైజింగ్ స్టార్ అవ్వడానికి అదే లాస్ట్ ఆపర్చునిటీ. సో చూద్దాం. ఇప్పటివరకు ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇక్కడ. నెక్స్ట్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ గేమ్స్ కావాలి. ఇట్స్ గేమ్స్ ఆడడానికి క్రికెట్ కబడ్డీలా ఇది నాకు కావాలి అంతే. అండ్ అట్లనే ఒక జాబ్ కోసం ట్రై చేసిన, బట్ రైజింగ్ స్టార్ జాబ్ ఏంటంటే ఫిట్నెస్ జాబ్. అందరికీ ఫిట్నెస్ తెచ్చడానికి కొంచెం రిపోర్ట్స్ రాసుకొని అవన్నీ చేసాడు. అట్లా ఇంకా ప్రైవేట్ జాబ్ ఉంది, బాగానే చేసిన. జాబ్లో అయితే ఎక్కువ వస్తుంది, స్పోర్ట్స్ కూడా కావాలంటే సో ఫోకస్ చేసిన. సో అరే అట్లా మొత్తం ఘోరంగా పోతాలే, ఇట్లయితే అనుకోలే అసలు. లాస్ట్కి వచ్చింది కుత్తరంతరాలు చేసినాక ఇంకేమైతే పోవడం వాళ్ళకి ఏం కాదు. మేము ఓడిపోయినాం ఆల్రెడీ. లాస్ట్ బాల్ అయిపోయా, ఇట్స్ ఓవర్ అంతే, గేమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ విన్నర్ ఎవరో తెలుస్తుంది. ఓ రైజింగ్ స్టార్ అయింది 10 మంది. నువ్వు రా చోటు, చెర్రీ, సుఖేష్, అభయ్, శ్రీనివాస్, భూపేందర్ ఇంకా కొంతమంది అయ్యలట. కానీ ట్విస్ట్ మీద ట్విస్ట్ ఎదుర్కొన్నారు. ఈ రైజింగ్ స్టార్ సైళ్ళు సాధించిళ్ళు లాస్ట్ కొంతమంది. బట్ నేను కాలేకపోయినా కానీ అయ్యగా మీద క్లాప్స్ కొట్టాలి. కావేరి అయిందట, ఎక్కువ ఇంతమంది అయ్యిలా. ఇంతమంది 2 అయ్యలాట. కుమార్ అయ్యలాట, రాజ్ అయిందంట, రాహుల్ అక్క అయిందట. రే ఇంతమంది రైజింగ్ స్టార్ అన్ని ట్విస్టులు మీద ట్విస్టులు అయినాయి. మేము కాలేకపోయినాం. నేను ఒక్కనే చూడిల్లా, వాళ్ళు ఇవ్వడం కాలేదు. సరే కంగ్రాచులేషన్స్ రా చూడు, ఇట్లా చేసాను ఉడుపు అంతే. ఇక నీకు ఏం చెప్పలేను, నెక్స్ట్ వీడియోలో చెప్తారా. రైజింగ్ స్టార్ సరిగా మ్యాచ్లో మొత్తం చిబడేసి కొర్రిగా అంతే. ఇక నెక్స్ట్ వీడియోలో అందరికి చెప్దాం ఒక్కొక్క పని. ఇక చూద్దాం వచ్చి రైజింగ్ స్టార్ అయినా ఇంకేంది. డౌట్ రాకుండా మేనేజ్ చేసినాం, అన్నీ చేసినాం, మనం మంచిగా గెలిచినాం. రైజింగ్ స్టార్ అయినా మన పరువుని కాపాడుకున్నాం. నెక్స్ట్ ఇలా ఘోరంగా ఉంటాయి, ఏమేమి ఆడతాం, ఏమేమి చేసినాం అన్నీ నెక్స్ట్ వీడియో అప్పటి కనిపిస్తాయి. ట్విస్ట్ కూడా తింటాడు డైరెక్ట్. రైజింగ్ స్టార్ అయినాక అపాయింట్ చేయడానికి పోతాను, అపాయింట్మెంట్స్ అంతే. ఐ సక్సీడెడ్ ఇన్ లైఫ్, ఇట్స్ మై ప్రోగ్రెస్. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. నెక్స్ట్ వీడియోలో అందరికీ చూపిస్తా, నేను కూడా చూపిస్తాం. రే చూసుకున్నాం అని చెప్తే ఏమో అని చెప్పి మనుషులు ఘోరంగా ఉన్న ట్విస్ట్లో వస్తున్నాడు. ఇంకా ఎప్పుడు వచ్చినాయి నెక్స్ట్ వీడియోలో ఏమేమి అవుతాడట చూద్దాం. ఇప్పటివరకు నెక్స్ట్ రైజింగ్ స్టార్ ఎపిసోడ్లో ఏమవుతుందో అని
సో గాయ్స్ ఈ వీడియో గమనించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ పక్కన క్లిక్ చేయండి. ఛానల్కి నెక్స్ట్ వచ్చింది నెక్స్ట్ పక్క బ్యాక్ వస్తాయి. బాయ్.